అమ్మా ఆపమ్మా. ఏంటమ్మా ఈ టార్చర్? నేను లిఫ్ట్ చేయనమ్మా. తల్లులకి సెంటిమెంట్ సెంటిమెంట్ అని చెప్పి సాగుతూ ఉంటారు. ఒక్కసారి అమ్మ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా. ఆపండ్రా. ఇలా ఇబ్బంది పెట్టకూడదురా అమ్మని. ఈ ప్రపంచంలోనే గొప్పది ఎవరన్నా ఉన్నారంటే అమ్మే కదరా. ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా. ప్లీజ్ రా. అర్థం చేసుకోరా. ఏంటమ్మా సాగుతుంది తిరగగానే వాడు ఫోన్ చేస్తుంటాడు. ఒరేయ్ వెరైటీ వెరికోసం కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా పనికిమాలోడా. ఏడాపులు అడుకుని అంటలేదవా. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా. ఇదేంటి సెల్ తిడుతుందంటే సెల్ ఎక్కడ తిడుతుందా? అదేంటి అలా తిడుతుంది? పైగా నా వాయిస్ తోటి తిడుతుంది. మేసానంలో సగం కాలిన శవం పీసు నువ్వుని. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా పనికిమాలోడా. అమ్మ ఏంటమ్మా ఈ టార్చర్ నాకు సాగు దొబ్బేస్తుంటావు. ఏంటి ఈ టార్చర్ ఏంటి నాకు? ఒరే నాన్న, ఆ, నీకు 2 లక్షలు వేసానురా. ఆ, మన ఇల్లు అమ్మినాకు డబ్బులు సరిపోలేదు. ఏదో చెప్తావు. నా తాళి కూడా అమ్మేశానురా. ఆహా, ఏదో కహాని చెప్పు వింటాను. దొరికిన చోటల్లా అప్పులు చేసి 2 లక్షలు సమకూర్చానురా. ఇంకా ఇంకా చెప్పు వింటాను. ఏం చేస్తాం కొడుకుని కదా. ఒరే నాన్న, ఇక మీదట డబ్బులు సర్దుబాటు చేయలేమురా మేము. చాలా సంతోషం. ఏమీ అనుకోవద్దురా నాన్న. ఎందుకమ్మా మీరు నాకెందుకు అప్పుడు అవసరమా నాకు? మాకు కాల్ చేయడం మర్చిపోకురా నాన్న. నేను కుదిరితే చేస్తానులే అమ్మా. మా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాం. ప్రాణాలు పెట్టుకుని ప్రయోజనం ఏంటమ్మా? డబ్బులు లేకుండా ఇంట్లో ఉండవు కానీ పొలాల మట్టి కనేస్తాం. ఇల్లు అమ్మించాం, పాలు అమ్మించాం. ఏంటి గోల? ఈ తల్లిదండ్రుల దగ్గర కేజీలు కేజీలు సెంటిమెంట్ ఫుల్గా ఉంటాయి. ఈ సెంటిమెంట్లు ఎవరన్నా కేజీలు అక్కడ కొంటే మనకు డబ్బులన్నీ వచ్చాయి. నాలాంటి టాలెంటెడ్ పర్సన్ అంబానీ ఇంట్లోనో అదాని ఇంట్లోనో పుట్టించారు. ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు.